హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి. మా దగ్గర బాగా వర్షాలు పడుతున్నాయి. సో ఈరోజు డిన్నర్కి చపాతీ చేద్దామని చెప్పి ఇలా చపాతీ పిండి కలుపుతున్నాను. పిండి బాగా కలుపుకున్నాక అందులో కొంచెం పాలు పోసుకొని అది కూడా బాగా కలిపేశాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని పిండి మొత్తం దగ్గర అయ్యేలాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఇలా పిండి రెడీ అయిపోయిందండి. మంచిగా ఉండలాగా చేసేసుకొని దగ్గర కలిపేసుకొని అలా మెత్తగా, మరీ మెత్తగా కాకుండా అలా అని పలుచగా కాకుండా కరెక్ట్గా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా ఉండలు చుట్టేసుకున్నాము. ఆ ఉండల్ని చపాతీలాగా ఒత్తేసుకున్నాము. కొన్ని చపాతీలు అయిపోయిన తర్వాత మంచిగా అన్నీ అటు ఇటు పిండి రాసుకొని అంటుకోకుండా చేసేసుకున్నాము. తర్వాత వాటిని మంచిగా కాల్చేసుకున్నా చాలా బాగా వచ్చాయండి. చాలా మెత్తగా ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. వాటికి నేను కర్రీలాగా కాంబినేషన్కి నేను మిల్ మేకర్ ఉల్లికారం కర్రీ చేశాను. ఎంత బాగుందంటే ఆ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి. బాయ్.